నమస్తే, వెల్కమ్ టు A to Z విత్ నేతాజీ. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మూగ జయశ్రీ గారు. అంతా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆవిడ అక్కడ ప్రచారంలో ఉండి కూడా మనం పిలిచినందుకు ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆవిడకి ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. నమస్తే. ఏంటి జూబ్లీ హిల్స్ గురించి ఏమనుకుంటున్నారు? బయట ఏ సర్వే చూసినా కూడా భారతీయ జనతా పార్టీ థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఎలా చూస్తారు? మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడుతున్న లంకాల దీపక్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్లలో 100 వాళ్ళు గెలుస్తున్నారు. మేమే గెలుస్తున్నాం. అంటే దేని బేస్ చేసి చెప్తున్నారు? సర్వేలు అని అన్నవి ఓన్లీ లిటిల్ పర్సంటేజ్ మాత్రమే. ఆ సర్వేలను ఆధారంగా తీసుకొని అందులో ఈ అర్బన్ ఏరియాలలో సర్వేలు అని అన్నది నీకు అసలు ఓటర్సే దొరకరు. ఫస్ట్ థింగ్, దొరకని ఓటర్స్ దగ్గర మళ్ళీ మేము సర్వే చేసినాము దాంట్లో అని చేయడము, సగం మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ ఉన్నదని మేము నమ్మము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంతా కూడా కార్యకర్తలతోనే నడుస్తున్న పార్టీ. కార్యకర్తలు చేసే పనుల వల్ల వాళ్ళ రీచ్ అవుట్ వల్ల మనము గెలిచే అవకాశాలు ఉంటాయి. సో మేమందరం కూడా మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం నుండి కూడా నాయకులందరూ కూడా వచ్చి జూబ్లీ హిల్స్లో పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నాము, ఇంటింటికి వెళ్తున్నాము, ఇంటింటికి రకరకాల ప్రచారం చేస్తున్నాము. బయట మీకు మీ మీడియాలో కానివ్వండి అన్నిట్లలో కానీ కనిపించకపోవచ్చు, బట్ గ్రౌండ్లో మేము అంతా బాగా పనిచేస్తున్నాము. పనిచేయడం అని అంటే ఓటర్ని అప్రోచ్ అవుతున్నాం. సో ఆ క్యాలిక్యులేషన్తో మా సర్వే ప్రకారం మేము గెలుస్తున్నాం. అంటే లాస్ట్ టైం మీ అభ్యర్థికి 25,000 ఓట్లు వచ్చాయి. ఈసారి 10,000 ఓట్లు మించి రావు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ కూడా సవాల్ విసిరారు. ఈ సవాల్ విసిరడంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. అంటే అలా మాట్లాడకుండా మేము గెలుస్తున్నామని చెప్పకపోతే వాళ్ళకు దేర్ ఇస్ నో సర్వైవల్. ఎందుకంటే 2 గవర్నమెంట్ ఫామ్ చేసి ఉండి సిటీలో ఉండి వాళ్ళు గెలవకపోతే వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి వాళ్ళు అలానే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడడంలో ఏం తప్పలేదు. మేము దాని గురించి మేము లైట్ తీసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ టైం 25,000 వచ్చినాయి అంటేనే ఈసారి అంతకు మించి వస్తాయని అన్నది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అప్పుడు దీపక్ రెడ్డి గారు కొంచెం కొత్త కూడా ఉండొచ్చు కాక రకరకాల ఈక్వేషన్స్తోని అప్పుడున్న పరిస్థితులలో ఆయనకు 25 రావడం అనేది గొప్ప విషయం అప్పుడు. సో ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడు. డిపాజిట్ తెచ్చుకోండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి గారికి సవాల్. అది అనవసరం లేండి. అది డిపాజిట్ ఎవరిది పోతుందో చూద్దాము. ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళ పార్టీలో ఎలా నడుస్తున్నాయి అని అంటే ఘోరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. 2-3 రోజుల నుండి పార్టీ గురించి వస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి అందరినీ మినిస్టర్లను పిలిచి తిట్టాడు, ఇలాంటివన్నీ స్టేట్మెంట్లు వస్తున్నాయి తెలుగు. ఎందుకని అంటే వాళ్ళకు టెన్షన్ స్టార్ట్ అయిందంటేనే మేము స్ట్రాంగ్ అవుతున్నాం అన్నట్టు. సింపుల్ లాజిక్. వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెము ఏమి అని అన్నట్టుగా ఉన్నారు. తర్వాత మేము అందరం ఫీల్డ్లోకి వచ్చినాక ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ మొదలైంది. కనీసం 20,000 మెజార్టీ వస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి అలానే కాంగ్రెస్ నేతలు అదే ఉండింది వాళ్ళకు. స్టార్టింగ్ లో అప్పటికి మా క్యాండిడేట్ కూడా డిక్లేర్ కాలేదు. డిక్లేర్ కానప్పుడు వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. మేమే మాదే అంతా అని ఇప్పుడు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు అంటారు. ఇప్పుడు అందుకే అంటారు కదా సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు అనకపోతే కాదు, కానీ లోపల టెన్షన్ ఎంత మొదలైందంటే మీరు ప్రెస్లోనే చూస్తున్నారు కదా, రోజు ఒక ఆర్టికల్స్ వస్తూనే ఉన్నది. వాళ్ళని తిట్టింది, వాళ్ళ మినిస్టర్లను తిట్టింది, ఇటు పంపించి అటు పంపించి. ఆయన స్పీచ్లో కూడా టెన్షన్ స్పీచ్ కనిపిస్తుంది చూడండి. నిన్న పాకిస్తాన్ అంటాడు, ఒకసారి ఏదో అంటాడు, ఏమేవో మాట్లాడుతున్నాడు ఆయనకు. అంటే ఆ టెన్షన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు అని అంటే డెఫినెట్గా ఆ టెన్షన్ క్రియేట్ చేసింది ఎవరంటే 100% ఇట్ ఈస్ బీజేపీ. ఇంతకీ జూబ్లీ హిల్స్లో వాస్తవ పరిస్థితి ఏమనుకుంటున్నారు? వాస్తవ పరిస్థితులలో ఒక లేమ్యాన్ దగ్గర నుంచి కూడా మాట్లాడినా కూడా ఇప్పుడు ఓట్ మేనేజ్మెంట్ అనేది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం అనేది పక్కకు పెడితే, వాళ్ళు చేస్తున్నారని పక్కకు పెడితే, ఎక్కడ అంటే మేము అంత స్ట్రాంగ్గా మేము గెలుస్తాము అని అన్న మాట చెప్పడానికి ప్రతి ఓటర్కి అవగాహన ఉంది ఎవరేమి చేస్తున్నారు అని అన్నది. ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ని తీసుకుంటే అసలు పార్టీ లేనే లేదు. వీళ్ళు గెలుస్తాం అనంటే ఇక గెలిస్తే డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులు తీసేసి ఇంకా ఇది మేము ఇక్కడ గెలుపు లేకపోతే మాకు ఫ్యూచరే లేదు అని అన్న పరిస్థితిలో వాళ్ళు తీసుకుంటే డబ్బులు కుమ్మరిస్తే గెలుస్తారేమో.
ఆ గెలవడానికి ప్రయత్నంలో వాళ్ళు అది చేస్తున్నారు. కానీ అసలు ఒక పార్టీగా వాళ్ళకు గుర్తింపు అని అంటే అది ఎగిరిపోయింది ఎప్పుడు. అంటే ఆ గౌరవం అన్నది పూర్తిగా ప్రజల్లో పోయింది. మరి ఎందుకు సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి? సర్వేలన్నీ కానీ ఓటర్లు కానీ ఏమైనా ఎవరైనా ఏదైనా జరిగింది అని అంటే అది పూర్తిగా డబ్బుల ప్రభావం అంతే. 100% ఒక వ్యక్తిగతంగా మనం ఒక ఓటర్ దగ్గరికి పోయి మీరు మంచిగా నిలబడి కేసీఆర్ ఏం చేసిండ్రు, కేటీఆర్ ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు దాచుకున్న పైసల గురించే మాట్లాడతారు. అసలు వాళ్ళందరూ మాట్లాడలేదు. వాళ్ళ ఇంటి కుటుంబం అదే చూస్తున్నాం కదా మనము. కూతురు బయటకు వచ్చి పోరాడుతుందంటే దేని గురించి పోరాడుతుంది చెప్పండి. ఇప్పుడు ఆమె జైలుకి పోయినప్పుడు తండ్రి పోయి మందలు ఇచ్చిండు, అన్న పోయిండు, అందరు తిరిగిండ్రు, కోర్టుల చుట్టూ తిరిగిండ్రు, అన్నీ చేసిండు. ఇప్పుడు ఆమె కొత్తగా పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళు సస్పెండ్ చేయాల్సినంత లెవెల్కి వెళ్ళిండ్రు అంటే ఏమై ఉంటాయి గొడవలు చెప్పండి. భార్యాభర్తల ప్రాబ్లం కాదు, తల్లిదండ్రుల బిడ్డల ప్రాబ్లం కాదు, కేటీఆర్ అన్నదమ్ముల ప్రాబ్లం కాదు. మరి దేని గురించి వచ్చింది? డెఫినెట్గా డబ్బు గురించి అంతే. అంటే ఎంత సంపాదించిందంటే దాని కొరకు కొట్లాడుకుంటున్నారు. అది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఆ తెలిసిన సందర్భంలో నిజంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్స్ వాళ్ళు పైసలకు లొంగకుండా ఉంటే 100% బీజేపీ గెలుస్తుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే లొంగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి చోట డబ్బుది కొంచెం నడుస్తుంది కాబట్టి అందులో తెలంగాణలో ఈ మధ్య చూస్తున్నాం మనం ఉన్నది కాబట్టి ఏమో చెప్పలేము. అది తప్పితే అదర్వైజ్ అసలు బీఆర్ఎస్ అనేది ప్రజల్లో లేనే లేదు, గౌరవం లేదు, అసలు బీఆర్ఎస్ లేదు, పోయింది, ఎగిరిపోయింది అంతే. భారతీయ జనతా పార్టీ చరిత్ర ఇంకా చూస్తే అది కూడా కార్యకర్తలను ఉద్దేశించి నేను అంటున్నాను. ఎక్కడ చూసినా కూడా అక్కడ గెలుస్తుంది అన్న నమ్మకం ఉంటే ఎవరు ఎటుపోయినా కూడా కార్యకర్తలు కంపల్సరీ గెలిపిస్తారు. అక్కడ నమ్మకం లేనప్పుడు కార్యకర్తలు కూడా నమ్మకం లేదనేది ఎవరంటారు? అసలు మేము ప్రసక్తే లేదు. మా కార్యకర్తలు ఎటు మొగ్గు చూపడానికి ప్రసక్తే లేదు. గెలవని సీట్లు మనం వేసిన దండగే కదా, దాని బదులు కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి గెలిపించుకున్న బెటర్ అన్నది. మేము వన్స్ క్యాండిడేట్ నిలబెట్టుకున్నాము అని అంటే ఖచ్చితంగా ఆయన కొరకే పనిచేస్తాం. అది ఎవరైనా కానీ ఎక్కడ ఏ ఊర్లో కానివ్వండి, అక్కడ ఇది జూబ్లీ హిల్స్ కావచ్చు, రేపు ఇంకొక దగ్గర కావచ్చు. మరి కార్ పార్టీకి ఓటేస్తే కమలానికి వేసినట్టే అని పదే రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు వాళ్ళు ఏంటంటే అటు రేవంత్ రెడ్డి కార్ పార్టీకి ఇస్తే బీజేపీకి వేసినట్టు అంటాడు, ఇటు కారు వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. వాళ్ళిద్దరు కొమ్ముకై చేస్తున్నారు, మీరు వాళ్ళకేయద్దు మాకేయండి అని అంటున్నారు. సో అది అర్థం లేని మాటలు అంతే. ఎందుకంటే మేము కమలం గుర్తుంది. మాకు ఎన్డీఏ అలయన్స్ ఉన్న వాళ్ళు, మాకు జనసేన పార్టీ ఉంది, మేము వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నాం ఇక్కడ కథం అంతే. దట్స్ ఆల్. అంటే మీకు జనసేన పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది అంతే. ఎన్డీఏలో టీడీపీ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారా? వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ కనుక ప్రచారానికి వస్తే దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ రాష్ట్ర నేతలు వస్తే అంత ప్రభావం అయితే చూపించదు అన్నది ఒక వాదన. అక్కడ ప్రభావం చూపించదు అని అనకుండా మాకు ఇప్పుడు రకరకాల పనుల వల్ల అనుకోండి, ఇది మెయిన్ ఎలక్షన్ కాదు, బై ఎలక్షన్లో ఉన్న కమిట్మెంట్లు ఈ టైంలో ఉన్న అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అటు దేశంలో కానివ్వండి, రకరకాల కమిట్మెంట్స్తో కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో ప్రయారిటీ అని అన్న దాని మీదకి వచ్చేసరికి కొంచెం లేట్గా అయినాయి అంతే. దానివల్ల రారు. ఇప్పుడు మద్దతు తెలిపిండంటే దాని అర్థం ఏంటిది? సపోర్ట్ చేసినట్టే. ఆయన రేంజ్ వేరు, ఎంతైనా కూడా వస్తారు. ఆయన వస్తారు. ప్రీ షెడ్యూల్ లేదు కాబట్టి ఆగింది. అదర్వైజ్ ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ఏం లేదు. చంద్రబాబు గారు కూడా వస్తారా? చంద్రబాబు గారిది ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మొన్ననే స్టేట్స్ అటు వెళ్ళారు. అవి ఆల్రెడీ అంటే ఈ ఎలక్షన్ రాకముందు ఉన్న షెడ్యూల్స్ ఫిక్స్ అయి ఉన్నాయి. అది కూడా మాట్లాడుతున్నారు. ఫోన్లు ఉన్నాయి కదండి, మాట్లాడుతున్నారండి. ఫోన్లో అంటే మీరు ఫోన్లో మాట్లాడితే మీకు నచ్చదు కదా, ఇక్కడికి వస్తే కదా మీరు మెచ్చేది. సో ఫోన్లో అంటే ప్రతి ఫోన్ కాల్ గురించి చెప్పలేం కదా, ఫోన్లో మాట్లాడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అది ఇక టైం ఫ్యాక్టర్ని బట్టి డిసైడ్ అవుతుంది అంతే తప్పితే అదర్వైజ్ దే ఆర్ సపోర్టింగ్. అలా కూటమి అన్నది సపోర్ట్ ఉంది. తెలంగాణ ప్రజలైతే ప్రభుత్వం పైన అలానే ప్రతిపక్షాల పైన కూడా చాలా అంటే కోపంగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం అందరూ నేతలంతా కూడా జూబ్లీ హిల్స్ లోనే తిష్ట వేసి కూర్చున్నారు. ప్రజా సమస్యలు గాలి కుదిలేశారు.
బలమైన ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి ప్రశ్నించకుండా అన్నది కూడా ప్రజల వాదన. దీనిపైన మీరు ఏం చెప్తారు? అది ఒక ప్రభుత్వంలో ఉండి చేస్తున్న నాయకులు వాళ్ళు ఆలోచించాలి. మేము ప్రతిపక్షంలో ఉండి మేము పోరాడేది మేము పోరాడుతున్నాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవును, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పట్లేదు. ఇప్పుడు సమస్యలు అంటే రకరకాల సమస్యలు. ఇప్పుడు మేము మొన్న మనం చూద్దాం, వర్షాలకు రైతులు ఎంత నష్టపోయింది చూడండి. గలం ఇప్పలేదా? మేము ప్రతి ఊరికి వెళ్ళి వచ్చినారు మా నాయకులందరూ కూడా. అక్కడ పంట నష్టపోయిన మొన్న వర్షాలకు చాలా ఘోరంగా నష్టపోయిన వాళ్ళు. సో వాళ్ళకు నేను సొంతంగా మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం కమిషనర్కి, సివిల్ సప్లైస్ కమిషనర్కి. వారికి తేమ అంటారు, తేమ ఉన్నా కూడా ఇప్పుడు వర్షంలో తడిచినాయి కాబట్టి తేమ ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేయాలి. రకరకాలుగా వాళ్ళకు రేటు ఇవ్వడం కానివ్వండి, ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చేయాలని చెప్పేసి మేము పోరాడుతూనే ఉన్నాము. అది మీరు చూడలేదు. అంటే చూడండి, ఓటర్లకు జూబ్లీ హిల్స్ ఓటర్లకు కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు అభ్యర్థి ఎవరన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కనిపిస్తున్నారు, ఇటేమో రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, మీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు. ఓటర్లు కూడా అసలు ఎవరు అభ్యర్థి అన్న దాంట్లో వీళ్ళేమో అభ్యర్థులు అన్నట్టుగా ఓటర్లు అనుకుంటున్నారు. న్యాచురల్ ఇది ఒకటి ఏంటంటే, కిషన్ రెడ్డి గారి గురించి మీరు చెప్పడానికి లేనే లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఆయన పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉంటారు అందులో. ఇజ్జత్ కే సవాల్కి ప్రసక్తే లేదు అక్కడ. అక్కడ కాన్స్టిట్యున్సీ కాబట్టి మనం కంపల్సరీ ఉండాలి అక్కడ. ఇజ్జత్ కే సవాల్ ఏంది? ఇట్ ఈస్ ఏ పార్టిసిపేట్. నా కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే నేను పార్టిసిపేట్ చేయకుండా ఉండడం అనేది మీనింగ్లెస్. ఎదుటోళ్ళు కామెంట్ చేసినట్టే వాళ్ళకు మాట్లాడే అర్హత లేదన్నాడు. అంటే రాజకీయం తెలియదు అన్నట్టు. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీ నుంచి ఇప్పుడు కేటీఆర్ చేసిండు, ఇంకా వేరే మంత్రులు వచ్చి చేసిండంటే అర్థం ఉన్నది. వాళ్ళని అనొచ్చు, మా కిషన్ రెడ్డి గారిని అనడానికి లేనే లేదు. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ అది, ఆయన బాధ్యత, ఆయన గెలిపించుకునే బాధ్యత ఆయన మీద ఉంటుంది డెఫినెట్ గా. కాబట్టి ఆయన తిరుగుతారు, న్యాచురల్ గా తిరుగుతారు. ఆయన వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక వాళ్ళిద్దరు ఆరోపించడానికి మేము ఒకరే ఉన్నాం కదా, వాళ్ళిద్దరికి వేరే లేదు. కేటీఆర్ కూడా ఒక ఇప్పుడు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. కేటీఆర్ కూడా చెప్తారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిపి జాయింట్ వెంచర్ సర్కార్ నడుపుతుంది అంటున్నారు. అదే అంటున్నా కదా నేను అనేది. వాళ్ళిద్దరికి అసలు ఏమీ దొరకట్లేదు అసలు మాట్లాడడానికి. బీజేపీని ఎలా వేలెత్తి చూపుదాము అని అన్నదానికి అసలు వేలెత్తి చూపడానికి ఒక అవకాశం అంటే ఎక్కడా లేదు. కేంద్రం నుండి చేస్తున్న మోదీ గారు చేస్తున్న కార్యక్రమాలు ఎంత మంచి కార్యక్రమాలు అంటే ఒక్క వేలెత్తి చూపెట్టడానికి లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు తెచ్చిన బడ్జెట్ గురించి 1,40,000 కోట్ల బడ్జెట్ కేంద్రం నుండి తీసుకొచ్చింది తెలంగాణకు. సో మా మీద పార్టీ మీద మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టి ఒకరికి ఇప్పుడు ఒక పార్టీతోని మీరు అలయన్స్ అవుతుంది అని అంటే అర్థం ఉంది. ఆ పార్టీ అయినా మాతోనే అంటాడు, ఈ పార్టీ అయినా మాతోనే అంటాడు. ఏమన్నా మీనింగ్? మీ పార్టీలో ఉన్న నేతల వ్యవహార శైలి అలా ఉంది. అలా ఉండదు. వ్యవహార శైలి ఏంటంటే, ఇప్పుడు మనం అందరం కూడా మనుషులం, ప్రజలం. అందులో నాయకుల కంటే ముందు ప్రజలము. ఇప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకోవడం అనేది సహజంగా ఉంటుంది. ఏ నాయకులైనా మనం మాట్లాడతాం. ఇప్పుడు మొన్న రకరకాల ఒకరు పెద్దవాళ్ళు చనిపోయినరు, పోయి పలకరించడం, ఇంకొకరి ఇంట్లో ఇంకొక ఏదో ఫంక్షన్ అయింది, పోయినాం అంటే దాని అర్థం ఏంది? ఇంకా అలయన్స్లేనా ఏకంగా? అలా ఉండదు కదా. అంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది కృతజ్ఞతగా. ఇక్కడ ఎమ్మెల్యే స్థానాన్ని ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరు సపోర్ట్ చేయలేదండి, మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నాట్ ఎట్ ఆల్. బీజేపీ కమలం పువ్వు గుర్తు, మోదీ గారిని చూసిన పడ్డ ఓట్లు, అక్కడ వాళ్ళు సపోర్ట్ చేసింది ఏమి లేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తే మరి మాకు అసెంబ్లీలో కూడా రావాలి కదా, రాలేదు కదా. మాకు మోదీ గారిని చూసి వచ్చిన ఓట్లు అవి. మా క్యాండిడేట్లు మోదీ గారు. డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ పార్టీ అనేసరికి నేషనల్ లీడర్ ఎవరు ఉన్నారు అనేది చూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ రావట్లేదు. వ్యక్తి పూజ అనేది మేము చేయడమే లేదు. మేము పార్టీ గురించే చెప్తాం ఇక్కడ. ఇప్పుడు వ్యక్తి పూజ అంటే కాంగ్రెస్ లోకి వస్తాయి. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ లో చూస్తే సోనియా గాంధీని చూసుకోవాలి, వాళ్ళు ఖర్గే గారిని చూడాలి. మొత్తం మోదీ పేరుకు సంబంధించి పేరు ఎందుకు అంటే, ఎప్పుడైనా ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అంటే రామచంద్రరావు గారు అని అంటారు. ఇందులో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఇది అన్నట్టుగా అట్లా నడ్డా గారి పేరు చెప్పుకుంటాం, మోదీ గారి పేరు చెప్పు. యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ వీ హ్యావ్ టు టేక్. అంటే మేం కాదు, ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా ఆయన పేరే తీసుకోవాలి. రాదు, న్యాచురల్ గా రాదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, సీఎం రేవంత్ రెడ్డి అంటారు. కాంగ్రెస్ అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటారు. కానీ మిగతా అందరి పేర్లు చెప్తారు. మినిస్ట్రీలో ఉన్న అందరి పేర్లు చెప్తారా? చెప్పరు.
అది ఆబ్వియస్ అంతే. వ్యక్తి పూజ అని కానే కాదు, అక్కడ బీజేపీలో అలా ఉండనే ఉండదు, ఎక్కడా ఉండదు అంతే. సరే, ఇంతకీ తెలంగాణలో జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తుందా లేదా? కేటీఆర్ ఆరోపణ అసలు ప్రసక్తే లేదు. మరి జాయింట్ వెంచర్ సర్కార్ నడిస్తే ఈ రోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక తప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ 6 గ్యారంటీలు ఇచ్చి అసలు ఎంత మిస్మేనేజ్మెంట్ జరుగుతుందో తెలుసా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా. దేశంలో ఇన్ని విపత్తులు వచ్చినా కూడా దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుపోయే పరిస్థితిలో మేముంటే కేంద్రంలో, ఇక్కడ ఎంత పాదాలానికి పోతుంది మన ఆర్థిక పరిస్థితి, తెలంగాణ ఆర్థిక పరిస్థితి. సో ఇప్పుడు మా జాయింట్ వెంచర్ అయితే మేము ఆర్థిక పరిస్థితిని కిందకి ఎందుకు పోనిస్తాం, పైకి లేపుతాం కదా, అదొక్కటి చాలు ప్రూఫ్. మేము వాళ్ళతో లేమని అనడానికి, మేము నిజంగా గైడెన్స్ ఇస్తే తెలంగాణ పైకి లేస్తుండే. సరే, సిబిఐ ఎంక్వైరీకి కాళేశ్వర కమిషన్ దానికి సంబంధించి ఆ కేసులో సిబిఐ ఎంక్వైరీ అని మీ వాళ్ళు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేశారు, ఇప్పటికి కూడా చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని, అది మేము చేయాల్సిన పని కాదు. సిబిఐ అండ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయించినాక ఎందుకు అంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చిందా? చేసినాక ఆయన ఎగిరెగిరిండు కదా, రిపోర్ట్ వచ్చినాక చూస్తాం అని బాగా ఎగిరిండు. మరి ఏమైంది రిపోర్ట్ వచ్చినాక ఏం యాక్షన్? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది మీరు అన్నారు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు, మేము వేసాము, ఇప్పటికీ నేను డెడ్ లైన్ అంటే సిబిఐ మేము నడిపిస్తున్నామా వాళ్ళని గనక అంటే కేసీఆర్, హరీష్ రావు ఇటు ఈ కార్ రేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేయకపోతే మీకు వాళ్ళకి రూపాయికారు ఒప్పందం అన్నట్టుగా డెడ్ లైన్ కూడా విధించారు. ఒకటే, మాకు సిబిఐకి ఇలాంటి సంబంధం లేదు, మాకు ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి సంబంధం. ఇవన్నీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ని మాకు కలపాల్సిన అవసరం లేదు. కలిపి మాట్లాడుతున్నారు అంటే అది మీ విజ్ఞత, మీ తెలివి అని అనుకుంటాం అంతే. అంటే బీజేపీ జేబు సంస్థ అన్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తూ ఉంటారు ప్రతిపక్షాలు, సిబిఐని, ఈడీని, ఐటీని. గతంలో కూడా బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పైన ఇలాంటి విమర్శలే చేసింది. వాళ్ళు విమర్శ చేసుకునడం వాళ్ళ హక్కు, విమర్శ చేసుకొనియండి. కానీ భారతీయ జనతా పార్టీలో కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, మేమంతా కూడా దేశానికి ఒక అంటే మోడల్ గవర్నెన్స్ చేయడానికి మాత్రమే చేస్తున్న ప్రయత్నాలు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పని ఏ పని కూడా తీసుకోదు బీజేపీ. ఈ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్లు జేబులో పెట్టుకొని చేసే పని అయితే అలాంటి పరిస్థితి తీసుకొచ్చే ప్రసక్తి కేంద్ర ప్రభుత్వంలో లేనే లేదు. అది మా సిద్ధాంతాలకి కూడా అది వ్యతిరేకము. ఇప్పుడు మంచి గవర్నెన్స్ ఇచ్చేది ఒక ప్రభుత్వం అని అంటారు, ఆ ప్రభుత్వం చేయాల్సిన పని మేము చేస్తున్నాం. సో గవర్నెన్స్లో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ని జేబులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతే. ఒత్తిడి ఉండొచ్చు కాక కానీ మేము ఇన్వాల్వ్ కాము. ఒత్తిడికి ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఏదైనా నాతో అవసరం ఉంటే మీరు నాకు ఫోన్ చేసేసి ఇది చేసి పెట్టండి మేడం అది అని చెప్పేసి మీరు అడగచ్చు కాక, అడిగినంత మాత్రాన మేము మీకు సాయం చేయాల్సిన అవసరం లేదు కదా. ఏ పార్టీ అయినా అదే, అందుకే అంటున్నా కదా, నేను చెప్తే నడుస్తుందా, నేను ఇంకేదైనా కంపెనీ మూసి ఇట్లాంటివన్నీ రకరకాల పనులు చేయొచ్చు. ఎవరిని పడితే వాళ్ళ లోపల వేయడం, ఎవరిని పడితే అంటే మీరంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఒక లేమెన్ గా, అంటే మీరు ఇన్ ద సెన్స్ నాట్ యూ పర్సనల్లీ ఒక థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నారు. సో అట్లా ప్రభుత్వానికి ఇలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రభుత్వం కాదు, సింపుల్. ఎందుకంటే ఇంకొకటి దాంట్లో ఇంకొకటి ఇండైరెక్ట్గా మీరు ఆలోచించాల్సింది, లొంగే ప్రభుత్వం కాదు. అలా లొంగడానికి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మనం లొంగుతున్నాం, ఒక ఆర్గనైజేషన్కి మనం లొంగుతున్నాము అని అంటే వాళ్ళతో మనం ఏదైనా బెనిఫిట్ తీసుకుంటూనే ఉంటుంది. మా మోదీ గారు ఎలాంటి నాయకులు అని అంటే అసలు తన జీతాన్ని ఆయన మందికి ఇచ్చేటోడు. ఇక అక్కడ ఏ వ్యక్తికి కానీ ఏ సంస్థకు కానీ లొంగాల్సిన అవసరం లేనే లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అమాయక ప్రభుత్వం అంటారు. అమాయకం కాదు, ప్రజల ప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం, డెవలప్మెంట్ కొరకు పనిచేసే ప్రభుత్వం. అమాయకం అసలే కాదు. అంతర్జాతీయంగా మేము పేరు తెచ్చుకుంటున్నాం అంటే భారతదేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలను చైనా లాంటి దేశాన్ని సౌత్ ఇండియా పైన శీతకన్ను వేస్తున్న ప్రభుత్వం అంటారా? అసలు కాదు, శీతకన్ను అని అన్నది కాదు. అక్కడ ఒక సిస్టంలో ఏమైందంటే ఉన్న నాయకులు అటువైపు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు, ఈ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుండి రకరకాల ఈక్వేషన్స్ తోని నార్త్ ఇండియాలో బీజేపీ ముందు వచ్చింది అంతే. సౌత్ ఇండియాలో ఇండిపెండెంట్ లోకల్
పార్టీల మీద పార్టీల ఇన్ఫ్లుయెన్స్ లాంగ్వేజ్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ కావచ్చు. ఇప్పుడు మన వాళ్ళకి అందరికీ హిందీ రాదు, అక్కడ హిందీ వచ్చి ఆ హిందీ లీడర్స్ మెయిన్ లీడర్స్ అయ్యేసరికి అలాంటి మన దగ్గర నుండి వెంకయ్య నాయుడు గారు లేరా ఎంత ఎత్తుకుపోయినారు. ఇట్లా రకరకాల ఎన్నో మా జాతీయ అధ్యక్షుడుగా మన తలుచుకుంటే అప్పటికప్పుడు కింద పడేస్తారు. అది కింద పడేసాడు కింద పడేసాడు ఉండదండి. కార్యకర్తలే చెప్తున్నారు తెలంగాణలో అలాంటి పరిస్థితి ఇంత ముందు రాలేదంటారా? అలాంటి పరిస్థితులు అని అంటే సిచ్యువేషన్ ని బట్టి నిర్ణయాలు మారుతాయి. అక్కడ వ్యక్తి ఇందాక మనం అనుకున్న దాంట్లో వ్యక్తి పూజ చేయదు కాబట్టి ఎప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. సో ఆ నిర్ణయాలు ఒక్కొక్కసారి మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. పార్టీ లేస్తుంది అనగానే పడగొట్టడం మంచి నిర్ణయాలు అంటారు. మీ కార్యకర్తల బాధ అది నేను చెప్పేది. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీని ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్లారు. ఇది నిజమా కాదా? 100% నిజము. అలాంటి వ్యక్తిని ఎందుకు ఆ పదవి నుంచి తొలగించారు? పదవి నుంచి అప్పుడు తీవ్ర వ్యతిరేకత కార్యకర్తల నుంచి వచ్చిందా రాలేదా? ఇవన్నీ నిజమే కావచ్చు, బట్ అట్ ద సేమ్ టైం నిజమే కావచ్చా? నిజమే అనుకోండి, ఎందుకంటే నిజమే ప్రజల నుండి కార్యకర్తల నుండి వ్యతిరేకత వచ్చింది, వారిని తీసినందుకు అని అన్నది అందులో డౌట్ లేదు. బండి సంజయ్ గారు కూడా ప్రజల పార్టీని లేపడంలో చేసిండు. బట్ అక్కడే అట్ ద సేమ్ టైము పార్టీ తీసుకున్న నిర్ణయము ఈ ప్రజలకు కానీ ఆ వ్యక్తికి కానీ వ్యతిరేకంగా కాదు. ట్రై టు అండర్స్టాండ్, వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా కాదు తీసుకున్న నిర్ణయం ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయము. అది కొంచెం ఇంత వ్యతిరేకత వస్తుందని ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం కావచ్చు, అంతేగాని అనాలోచిత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? అనాలోచిత అని అన్నది ఉండదు. ఎందుకంటే ఒక సర్వే, ఇప్పుడు మనం సర్వే చేపిస్తున్నాము, సర్వే చేపిస్తే ఒక సర్వే కరెక్ట్ ఉంటుంది, ఒక సర్వే కరెక్ట్ ఉండదు, రకరకాల 10 సర్వేలు వస్తుంటాయి. ఆ 10 సర్వేలలో ఏదో ఒకటి మనం నమ్ముతాము అని అనుకున్నది. ఇప్పుడు మీరు అన్నారు మీరు ఓడిపోతున్నారు, మీరు 3rd ప్లేస్ లో ఉన్నారు, మేము గెలుస్తున్నారు, సర్వేలు చెప్తున్నాయని మీరు అన్నారు. మేమంటున్నాం మా సర్వే ప్రకారం మేము గెలుస్తున్నాము అని అన్నాను. సో మీ సర్వేకు మా సర్వేకు తేడా ఉన్నట్టే నాయకులు తీసుకునే నిర్ణయంలో వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ అనుకోండి, రకరకాల ఇన్పుట్స్ అనుకోండి, దానివల్ల తీసుకున్న మంచి పార్టీని దించాలని ఎవడో నిర్ణయం తీసుకోడండి. పార్టీని పెంచడానికి తీసుకున్న నిర్ణయము అది అవ్వలేదు, అంతే. అల్టిమేట్ ఏం లేదండి, పార్టీ ఆ మొమెంటరీ నష్టం డెఫినెట్ గా జరిగిన దానికి మళ్ళీ నడుస్తున్నది కదా, మళ్ళీ ఇప్పుడు పార్టీ స్టెబిలిటీకి వచ్చింది. ఒకవేళ బండి సంజయ్ కనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఎన్ని అసెంబ్లీ స్థానాలు? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనవసరం అండి. ఇప్పుడు అధ్యక్షులు మారిండ్రు, అధ్యక్షులు ఒకరు కాదు ఇద్దరు మారిండ్రు. అంటే కార్యకర్తలు పదే పదే వాళ్ళ ఆలోచన అదే, పార్టీ ఎదిగే క్రమంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, పార్టీకి ఇలా వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా అన్నది వాళ్ళ ఆవేదన. గత కొన్ని సంవత్సరాలుగా ఏం లేదండి, అప్పుడు తీసుకున్న నిర్ణయం ఒకటి అగెన్స్ట్ కార్యకర్తలుగా జరిగిందని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఏం లేదు. దాని తర్వాత కూడా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉన్నాము. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా పనిచేస్తున్నాం, అందరూ ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. సో దానికి అంటే ఒక వ్యక్తి గురించి ఆలోచించకుండా చేసే పార్టీయే బీజేపీ అనడానికి ఇంకా ఇదే నిదర్శనం, ఇంకా వేరే ఏం లేదు. బీజేపీ ఈసీ కుమ్మక్కై వ్యవహరిస్తున్నాయి. ఈసీ ఎప్పుడు బీజేపీకి ఫేవర్ చేస్తుంది. హర్యానా ఎలక్షన్స్ లో కూడా 25 లక్షల నకిలీ ఓట్లను సృష్టించి బీజేపీ గెలిచింది. మా గెలుపు అది అన్నట్టుగా రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబును వెలిచారు. తొక్కలు బాంబు, రాహుల్ గాంధీ చేసిన బాంబులను మనం పట్టించుకోవాల్సిన అవన్నీ తుస్సు బాంబులే ఉంటాయి, అర్థం లేని బాంబులు. అంటే మీరు పట్టించుకోకపోయినా ప్రజలు ఎవరు పట్టించుకోండి బాబు, ఎవరు పట్టించుకో. ఇప్పుడు వాళ్ళు కర్ణాటక జనాభా నేను చెప్తున్నా, ఇప్పుడు కర్ణాటకలో గెలిచిండ్రు అంటే ఏం మ్యానిపులేషన్ చేసిందండి, ఎంత మ్యానిపులేషన్ చేసిందండి, ఏమేం చేసి వచ్చిండ్రు వాళ్ళు. మరి కర్ణాటకలో ప్రజాస్వామ్యం లేదా? కర్ణాటకలో మాది ప్రభుత్వం, మరి మేము చేసుకోవాలని. అప్పటి ప్రభుత్వం చాలా అవినీతి ఆరోపణలు ఉండొచ్చు. అవును, అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా మేము మేనేజ్ చేసుకోవడమే కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మేము ఓట్లు మేనేజ్ చేసేదేనే, మేము మేనేజ్ చేసుకునే అక్కడ కూడా చేసుకోవచ్చు కదా. రాహుల్ గాంధీ చెప్పిందే నేను చెప్తున్నా. అదే మీరు రాహుల్ గాంధీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఆయన అన్నది. మరి ఓట్ చోరీ ఏంటి? ఆయన ఓట్ చోరీ మీద బీహార్ ఎలక్షన్స్ రాహుల్ గాంధీని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం మేమైతే లేదనుకుంటున్నాం. ఎందుకంటే
మనిషి మాట్లాడేది కానివ్వండి, పాయింట్స్ కానివ్వండి, ఒక ప్రజల గురించి మాట్లాడేవాడు ఆ పద్ధతి వేరే ఉంటుంది. ఈయన ఎంత మీరు సోషల్ మీడియాలో చూసారో లేదా, ఈయనకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో కూడా మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడితే పబ్లిక్ బుద్ధిగా అవుతారు, మనం చెప్పింది. ఇప్పుడు ఒకసారి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరిగాడు కొన్ని రోజులు, తర్వాత బీసీ అని అన్నాడు, ఇప్పుడు బీసీ అని పట్టుకొని తిరుగుతున్నాడు. తర్వాత ఎస్సీలను ఎస్సీకు పక్కడో బీసీకి పక్కడో తుమ్ జీత్ జావోగా అని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ ట్రైనింగ్ల వల్ల వచ్చే నాయకుడు ఓన్లీ ట్రైనింగ్ల వల్ల వచ్చే నాయకుడు కాదు, ప్రజల నుండి వచ్చే నాయకులుగా నిలబడతారు. సో ఆయన చెప్పింది ఎవరో చెప్పిన దాన్ని విని, ఇప్పుడు ఓట్ చోరీ అని అన్నది జరిగితే మాకు మొన్న 240 వచ్చినాయి. ఎంత తక్కువ వచ్చినాయి మరి? చాలా తగ్గినాయి. మరి చాలా తగ్గినాయి అంటే ఎట్లా తగ్గినాయి? వ్యతిరేకత మీరు వ్యతిరేకత గురించి మాట్లాడకండి. మేము అనేది ఏంటంటే మేము మేనేజ్మెంట్ చేస్తున్నాం. అవును, మేము 400 పార్ అప్కే బార్ 400 బార్ స్లోగన్తో పోయినాము. అలాంటిది 240కి దిగింది. అది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది అని అడుగుతున్నా, ఓట్ చోరీయా అని అడుగుతున్నా. ఓట్ చోరీ అయితే వచ్చిన 240 స్థానాల్లో కూడా ఈ రకంగా చేసి చాలా తప్పు, అది చాలా తప్పు. దానికి నిదర్శనం మోదీ గారు చేస్తున్న కార్యక్రమాలు, ఒక లిస్ట్ ఆఫ్ కార్యక్రమాలు ఎన్ని అంటే దాని గురించి మాట్లాడాలంటే ఒక రోజంతా మాట్లాడతాం. ఒక్కొక్క స్కీము ప్రజల కొరకు ఎంత అంత్యోదయం నుండి మొదలు పెడితే పైన సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పేసి తిరుగుతున్నది. ఎవరిని కూడా అంటే ఇప్పుడు ఈ మతాల గురించి కూడా మాట్లాడతారు పెద్ద మనుషులందరూ కూడా. మాట్లాడితే ఏ ఒక్క ముస్లింని కానివ్వండి, క్రిస్టియన్ని కానివ్వండి, ఏ ఒక్క స్కీమ్లో నుండి అయినా వాళ్ళని పక్కకు పెట్టి చేసినా చూడండి ఎంత బెనిఫిషరీస్ లిస్ట్ తీయండి, సగం మంది ముస్లిమ్సే ఉంటారు. రేషన్ బియ్యం తీసుకునే దాంట్లో హైదరాబాద్ తీయండి ఒకసారి, ఎంతమంది ముస్లింలు ఉన్నారో చూడండి రేషన్ బియ్యంలో. మరి ఏమైనా మేము పక్కకు పెట్టినామా? సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే సబ్కా విశ్వాస్. ఇక్కడ ఇండియన్ సిటిజన్స్గా ఉండి దేశాన్ని రక్షించడానికి, దేశం కొరకు పనిచేసే ప్రతి ఒక్క పౌరుడు మా పౌరుడు అనుకుంటాం. అంతేగాని దాంట్లో అక్కడ ప్రజలను వేరు చేసి విడగొట్టి ఆలోచించేది ప్రసక్తే ఉండదు. మా డెవలప్మెంట్ చూసి పడ్డ ఓట్లే. అవి తగ్గడంలో రీజన్ ఏంటంటే ఇట్లనే పట్టుకొని కాన్స్టిట్యూషన్ పట్టుకొని రాజ్యాంగాన్ని మిస్గైడ్ పాలిటిక్స్ లో వాళ్ళు సక్సెస్ అయినారు. అక్కడ బ్రెజిల్కి సంబంధించిన ఒక మోడల్ ఫోటోను కూడా చూపించి 100 చోట్ల ఈమెకి ఓటు ఉంది అన్నట్టు కొన్ని ఆధారాలు కూడా చూపించారు కదా. ఆధారాలు చూపెట్టలేదండి, ఆధారాలు చూపెడతామని చెప్తున్నారు. అదే ఆధారాలు ఉన్నాడు ఎవడైనా. ఇప్పుడు మేము నిన్న అజరుద్దీన్ గారికి మినిస్ట్రీ ఇచ్చిండు. అది ఏ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండ్రు ఇక అందరికి తెలుసు. ఒకటే బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ అంటే ఒకటే బ్యాక్గ్రౌండ్. అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఇస్తే ముస్లింలు అందరు సంతోషిస్తారు అని చెప్పేసి ఇచ్చి. లేకపోతే నొప్పి మాకేం నొప్పి లేదు. మాకు నొప్పి ఏంటిది చెప్తున్నాను. మాకు నొప్పి ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా ఇవ్వడం ఎందుకు నీకు? ఈ 2 ఏళ్ల నుండి ఏం చేసినావు? అజరుద్దీన్ కనిపించలేదా? లోకల్ లేడా, ఫారిన్ వేడా? ముందే హామీ ఇచ్చాము. అవును, హామీ ఇచ్చేది ఇంకా 6 నెలల ముందు ఇచ్చేది ఉండే, 1 నెల తర్వాత ఇచ్చేది ఉండే. కరెక్ట్ ఎలక్షన్ పీరియడ్ లో ఇచ్చుడైంది. సింపుల్ గా మా కడప నొప్పి అదే. అరే నువ్వు ముస్లింలను తుష్టీకరణ చేయడానికి నువ్వు అక్కడ కబ్రస్థాన్కు జాగిస్తావు, ఇక్కడ అజరుద్దీన్కు మినిస్ట్రీ ఇచ్చినావు అంటే ఏంటిది? 1 సైడ్ పాలిటిక్సే కదా. అంటే నువ్వు ఓన్లీ ముస్లిం ఏది అస్త్రం వర్కౌట్ అవుతుందని ఆయన అనుకుంటుండే, కానీ అది మొత్తం బ్యాక్ ఫైర్ అవుతుందని నేను చెప్తున్నాను. అది రాసి పెట్టుకోండి. బ్యాక్ ఫైర్ ఎట్లయితుంది అంటే ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్లో ఇప్పుడు ముస్లిమ్స్ అని అనేవాళ్ళు 1,00,000 ఓటర్లు ఉన్నారు. డెఫినెట్గా ఎంఐఎం వాళ్ళ సంగతి వీళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు బీఆర్ఎస్ తోని దోస్తానా ఉండే మాకు, వాళ్ళకు బీఆర్ఎస్ తోని దోస్తానా ఉన్నప్పుడు ఇప్పుడు అవుట్ రైట్ గా కాంగ్రెస్ తోని అలయన్స్ పెట్టుకోలే. ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు పెట్టుకోకుండా మామూలుగానే నడిపించిండ్రు. ఇప్పుడు ప్రభుత్వంకి వచ్చిందని తెలిసినాక ఇక కొంచెం దోసాన చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఎంఐఎంది గుర్తుంచుకోండి, ఎంఐఎం అని అన్నది అవకాశవాద పార్టీ, 100% అవకాశవాద పార్టీ. గవర్నమెంట్ ఏది ఉంటే ఆడితో దోస్తే ఉంటుంది వాళ్ళకి, అంతే. అలా మాత్రమే ట్రై చేస్తారు. సో ఇప్పుడు దోస్తన కట్టడానికి ఇక్కడ
క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ని తీసుకొచ్చి కాంగ్రెస్తో పెట్టి ఇద్దరు దోస్తానా అని చెప్పేసి చేస్తున్నారు. చేస్తే కానీ అజరుద్దీన్కి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మాకు బాగా లాభం ఓట్లన్నీ మాకే పడతాయి అనుకుంటారు. కానీ అక్కడ ముస్లింలు ఏం ఆలోచిస్తారు, ముస్లింలు అనను, ముస్లింలు మాకు కూడా ఓట్లు వేస్తున్నారు, తెలుసు మీకు తెలుసో తెలియదు, అందులో మాకు కూడా ఉన్నారు. 1,00,000 ఓట్లు 80,000 ఓట్లు మీకే వస్తాయి. 80,000 రాకపోవచ్చు, ఒక మంచిగా ఎడ్యుకేటెడ్ ఉండి దేశం గురించి ఆలోచించి నిజంగా కూడా దేశం కొరకు మోదీ చేస్తున్నాడు, మాకేం అన్యాయం చేయలేదు, బీజేపీ నిజంగా డెవలప్మెంట్లో పనిచేస్తున్నారని నమ్మిన వాళ్ళు డైరెక్ట్గా మాకు చెప్పి మేము ఓడేస్తాము అని అన్న వాళ్ళు ఉన్నారు. అలా కనీసం 10-20% మాకు పడతాయి ఓట్లు. అది ఎన్నడే రానియండి, మమ్మల్ని నమ్మేటోళ్ళు ఉన్నారు కదా, ఆ జాతిలో కూడా ఉన్నారు. కానీ ఎంఐఎం అన్న పార్టీ గురించి మాట్లాడుతున్నాం, మేము మాట్లాడేది ముస్లింల సోదరుల గురించి కాదు. ఎంఐఎం అన్న పార్టీ అని అన్నది స్వార్థపూరితమైన పార్టీ. ఇప్పుడు ఏంగానే ఇప్పుడు ఈ ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిస్తే ఇక అక్కడ ఇప్పుడు ఆ ఉన్నోడు రౌడీ బ్యాక్గ్రౌండ్తోనే వచ్చిన వాళ్ళు అని అన్న పేరు మనం అందరం వింటున్నాం. ఆ పిల్లగాడే చెప్పుకుంటున్నాడు, నేను రౌడీనా అని అడుగుతున్నాడు పోయినప్పుడు, నేను మీ దగ్గర పెరిగినోడిని నేను రౌడీనా అని అడుగుతున్నాడు. అంటే ఏంటి రౌడీ అని ఎవరో అన్నారు. సో ఈ రౌడీ చేయడాన్ని మనం ఒకవేళ గెలిపిస్తే రేపు ఇక్కడ మనం జూబ్లీ హిల్స్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది, మన పార్టీ సొంతంగా నిలబడితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బై ఎలక్షన్ కాబట్టి లైట్ తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని మన క్యాండిడేట్ అని ఉన్నోడికి పిచ్చిండ్రు. సో ఇప్పుడు ఏంది, మనం ఈయన గెలిపించినాం అనుకో, గెలిపిస్తే ఏమవుతుంది, అతను పాతుకుపోతాడు. అక్కడ పాతుకుపోతే ఇంకా మళ్ళీ ఎంఐఎం నిలబడ్డా కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన ఓడిస్తే మనం గెలుస్తాం అని అన్న ఆ బ్యాక్ ఫైర్ అవుతుంది అని అన్నది అలా ఆలోచించుకుంటలేరు. ఆ బ్యాక్ ఫైర్ మాకు లాభం అవుతుంది, 100% మేము గెలుస్తాం. అంటే ఇది మీ అనాలిసిస్ నా అనాలిసిస్ లోనే గెలుస్తారని చెప్తున్నా. మరి ఇంకోటి కూడా అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మేయర్ పీఠం వాళ్ళకి ఎమ్మెల్యే స్థానం వీళ్ళకి అన్నట్టుగా ఒక ఎంఐఎం కాంగ్రెస్ కి మధ్య జరిగింది. అందుకని ఎంఐఎం ఇప్పుడు అక్కడ ఈ అభ్యర్థిని గెలిపిస్తే మేయర్ పీఠం అనేది ఖచ్చితంగా ఎంఐఎంకి ఇస్తారని. సరే ఓకే, అట్లా అదే అండర్స్టాండింగ్ లో వాళ్ళు ఉన్నారు. మరి టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది అంటారు? టీఆర్ఎస్ ముస్లిం ఓట్లు లేకుండా గెలుస్తుందా? ఐ మీన్ ఎంఐఎం ఓట్లు, ముస్లిం అననే అన్నాను నేను. అంటే ఆయన ప్రగతి నివేదిక ఏదో 10 సంవత్సరాలు జూబ్లీ హిల్స్ కి నేనేం చేశాను అన్నట్టుగా కేటీఆర్ ఆయన చెప్పుకునేది. ఆయన చెప్పుకుంటూ ఆయనకు ఉండే ఎంఐఎం సపోర్టర్స్ ఆయనకు ఉన్నారు, వాళ్ళకు ఉంటారు. అంటే ఎంఐఎం వాళ్ళు ముగ్గురికి ఉన్నారంటారా? తక్కువ పర్సెంటేజ్ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి మాకు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళిద్దరు పెద్ద ఓటు బ్యాంక్ అంతా పంచుకుంటారు. మేము అలాగెళ్ళి మేము మా మిగతా ఓట్లు జనరల్ ఓట్లు అందరితోని ప్లస్ మినిమం సపోర్ట్ ఆఫ్ ముస్లిం సోదరి మెయిన్గా బేటీ బచావ్ బేటీ పడావ్ దాంట్లో తీసుకున్న, ట్రిపుల్ తలాక్ మీద తీసుకున్నా కూడా ముస్లిం మహిళా ఓటర్ల వల్ల కానివ్వండి, వాళ్ళే అక్కర్లేదు, అందరం మేము సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది ఒకటి ఆయన ఒక్కటి స్లోగన్ కాదు, మేము అందరం అదే స్లోగన్. ఆ స్లోగన్ నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఓటేస్తారు, దాంతో మేము గెలుస్తాం. జూబ్లీ హిల్స్ కి మీరు ప్రచారానికి వెళ్ళారు, మీరు కూడా చాలా ఇల్లు తిరుగుతున్నాం. సమస్యలేండి అంటే మీ దృష్టికి వచ్చి అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు మేము ఇంత చేసినాం అంత చేసినాం, గెలిపిస్తే 4,000 కట్టిస్తాం అన్నట్టుగా గవర్నమెంట్ చెప్తుంది. అలా మీరు చెప్పేటి మీరు చెప్తున్నారు, కేంద్రం నుంచి 11 లక్షల కోట్లు తెచ్చాం, ఇంత తెచ్చాం, తెలంగాణకు అంత తెచ్చామని ఇష్టం వచ్చినట్టు ఎవరి లెక్కలు వాళ్ళే. ప్రజలకి ఏ లెక్క అర్థం కాని పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఏంటి చెప్పండి? వాస్తవ పరిస్థితి చెప్తాం. ఇప్పుడు మేము చెప్పే లెక్కలు విత్ ప్రూఫ్స్ మై లెక్కలు. అంటే ఒకరోజు ప్రజెంటేషన్ పెట్టి విత్ గవర్నమెంట్ ఆర్డర్స్ పెట్టేసేసి ప్రతి పైసా లెక్క, గవర్నమెంట్కు ఏ జీవో ద్వారా మేము పైసలు ఇచ్చినాం అని అన్నది ప్రతి పైసా లెక్క మేము ప్రజలకు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాం, మీటింగ్ పెట్టి మరీ డాక్యుమెంట్ ఇచ్చినాం. సో మా లెక్కలకు మీరు వెనక్కి పోవాల్సిన అవసరం 100% లెక్కలు మాకున్నాయి. వాళ్ళు చెప్పిన అన్ని కాకి లెక్కలు, అందులో డౌటే లేదు. ఎందుకంటే కాకి లెక్కలని ఎందుకంటున్నాం అంటే 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, 12 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చనిపోయిన ఆయన ఎవరైతే ఉన్నాడో 12 ఏళ్ళు ఒక మనిషి ఒక ఊర్లో ఉంటే ఆ ఊరి పరిస్థితి ఏంది అని ఆలోచించే పరిస్థితి అక్కడ కనిపిస్తలేదు మేము పోతుంటే. ప్రతి ఒక్కరు మొన్న కేటీఆర్ ఒక ఏరియా పేరు నాకు గుర్తులేదు, మేము కూడా వెళ్ళాము అక్కడికి. వర్షం పడ్డ రోజు వచ్చేసి ఆ రోజు ఆడ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెడితే ఆ సాయంత్రమే ఒక గంట సేపు వర్షం పడ్డది. ఆ గంట సేపు వర్షం పడ్డ వరకు మోకాళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. ఆయన నీళ్ళు చూసి ఇంకా పోతే ప్రజలు తంతారని చెప్పేసి మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిండు. అలాంటి పరిస్థితి. ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఒక రోడ్డు కానీ, ఏది నల్లల కనెక్షన్స్ కానీ ఏది సరిగ్గా లేదు.
సరిగ్గా చేయడానికి ఒక ఎమ్మెల్యే ఫండ్ తీసుకున్నా, ఎంపీ ఫండ్ తీసుకున్నా రాష్ట్రంలో, అంటే ఒక మకుటం లాంటి ఏరియా అది జూబ్లీ హిల్స్ అనేది. ఆ ఏరియాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం అన్నది అసలు ఊహించలేని పరిస్థితి. అంత ఘోరంగా ఉన్నారు అక్కడ ఉన్న. అంటే జూబ్లీ హిల్స్ అంటే ఓన్లీ మనం కొంచెం ఏరియానే అనుకుంటాం, కానీ అది కాదు. అక్కడ ఉన్న చాలా ఇసు కూడా తీసుకున్నా, ఎర్రగడ్డ తీసుకున్నా, తర్వాత ఇటు రెహ్మత్ నగరు, షేక్పేటు, ఇవన్నీ తిరిగినాం. ఈ ఏరియాలలో ఎక్కడ తీసుకున్నా కూడా ఘోరంగా ఉన్నది పరిస్థితి. అసలు పోతే రోడ్లు అప్ అండ్ డౌన్, ఒక డ్రైనేజ్ కడతారు, దానికి 1 మీటర్ ఎత్తు స్పీడ్ బ్రేకరు. అసలు ఎక్కడికక్కడ అసలు ఒక కాంటూర్స్ని బేస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి అని అంటే కాంటూర్స్ బేస్ చేసుకొని కట్టాల్సింది. అసలు ఏది అసలు ప్లానింగ్ అనేది జీరో ప్లానింగ్. ఎంత బాధ అనిపించింది అంటే అసలు అంత మొత్తం సిటీలో ఉండేది. రోజు తిరుగుతుంటే కనిపిస్తేనే మనము దాని మీద కంప్లైంట్ ఇవ్వాలనేది. ఎన్ని గుంతలు అసలు. కనీసం ఈ వచ్చిన 2 ఏళ్ల నుండి మేమేం చేస్తాం, 10 ఏళ్ల నుండి ఏంది మేము ఇప్పుడు ఏం చేస్తాం అంటే 2 ఏళ్ల నుండి కనీసం గుంతలనే పుడ్చవచ్చు కదా. గుంతలు కూడా పుడుచలేదు. అది పరిస్థితి. నీళ్ళు వస్తున్నాయి అంటే కనీసం డ్రైనేజీ సిస్టమ్ దాన్ని కొంచెం, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అంటే డ్రైనేజ్ అంతా కొంచెం క్లీన్ చేయించినాం అనుకోండి, క్లీన్ చేపిస్తే కొంచెం ఫ్లో అనేది వాటర్ వచ్చిన నీటి వర్షపు నీళ్ళు ఆగకుండా పోవాలని అంటే డ్రైనేజ్ క్లీన్ చేయాలి. కనీసం అది కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది. గంట పడితే చాలు. ఈ వారం రోజులు వర్షాలు పడితే వారం రోజులు ఎటు పోయినా అక్కడ మోకాళ్ళలోతు నీళ్ళు. అది పరిస్థితి, దారుణమైన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ఓటర్లకు వచ్చే లాభం ఏంటో ఒకటి చెప్పండి. ఖచ్చితంగా గెలిపించాలన్నది కూడా చెప్పండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఫస్ట్ థింగ్, ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, దేశభక్తితో ఉన్న మనిషి ఒకటి. అలాంటి మనుషులకు ఎంత నువ్వు నెగటివ్ కలరు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేవు. ఫస్ట్ థింగ్, ఆ యువకుడు చదువుకున్నవాడు, ఈ 3 క్వాలిఫికేషన్స్ యాజ్ అ క్యాండిడేట్, ఇంకా పార్టీ సపోర్ట్ గురించి మాట్లాడు, యాజ్ అ క్యాండిడేట్ ఈ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఎనీథింగ్ అంటే ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండైనా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆఫీసర్స్ ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అన్నీ. ఇప్పుడు మొన్న మా ఎంపీ రఘునందన్ గారు మేము కలిసి ఒక మీటింగ్కి వెళ్ళాం. దాని గురించి వాళ్ళు ఇంత రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఎవరు ఒక 280 అపార్ట్మెంట్స్ ఉన్న ఒక అపార్ట్మెంటు రెసిడెంట్స్ అందరు కలిసి మాకు ఒక రిప్రజెంటేషన్. దాంట్లో ఆయన చెప్పిండు, మా ఎలక్షన్ దీపక్ రెడ్డి అక్కర్లేదు దీనికి, మీరు ఎలక్షన్ తర్వాత, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి మేము మాట్లాడడానికి లేదు, ఇందులో ఒక 15 వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తే ఒక 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 పాయింట్స్ జస్ట్ ఓన్లీ ఆ మున్సిపల్ కమిషనర్ అనుకోండి, దానికి సంబంధించిన ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్తే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్ని. మీకు ఒక ఎలక్షన్ తర్వాత మీరు వస్తే మేము మా పార్టీ తరఫున మేము వెళ్ళి ఇండివిజువల్గా నేనైనా పర్సనల్గా వస్తాను, వచ్చి మీకు ఈ ప్రాబ్లమ్స్, ఈ 10 ప్రాబ్లమ్స్ మేము ఇమ్మీడియట్ ఆఫ్ ద రిజల్ట్ మేము మీకు సాల్వ్ చేసి పెడతామని అన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అంత చిన్న పనులు చేయలేని పరిస్థితిలో వాళ్ళు. అది మేము గెలిచి ఆ పర్టికులర్ అపార్ట్మెంట్కి మేము ప్రామిస్ చేసినాం. సో మేమే అంటున్నాం అంటే ఒక ఏమీ లేనప్పుడే చేస్తామని అన్నోళ్ళము, ఒక మా ఎమ్మెల్యే ఉన్నాక మా ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి 100% అటెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. దాన్ని ఒక స్లమ్ అక్కడ పోతే ఇంకొక దగ్గర ఇల్లుకు మెష్ పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం. 2 ఫీట్ల గోడ పెట్టుకున్నారు ముందట. కడప పెట్టుకుంటాం కదా మనం, కడప పెట్టుకునే దగ్గర 2 ఫీట్ల గోడ పెట్టుకున్నారు. ఇదేంటిరా బాబు అని అంటే ఆ డ్రైనేజ్ వాటర్ లోపలికి రావద్దని. అది ఎక్కడైనా చూసి నాకు. సో ఇలాంటి పరిస్థితి, ఆ పరిస్థితి లేకుండా మా ఎమ్మెల్యే ఖచ్చితంగా చేస్తాడు. ఫైనల్ క్వశ్చన్ అండి, మా 4 సైడ్స్ టీవీ ఛానల్ తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లకు జయశ్రీ గారు ఇచ్చే సందేశం ఏంటి? 4 సైడ్స్ టీవీకి ముందుగా కృతజ్ఞతలు, నన్ను ఈరోజు పిలిచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ టీవీ మాధ్యమంగా జూబ్లీ హిల్స్ ఓటర్స్ అందరికీ కూడా మా యొక్క విన్నపము, 3 క్యాండిడేట్స్ని చూడండి, 3 పార్టీలను చూడండి. ఈ దీంట్లో మీకు ఎక్కడ హోప్ కనిపిస్తుంది? ఈ పార్టీలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి ఏమీ చేయలేదని అనేది ప్రూవ్ చేసిన పరిస్థితి మీరు జూబ్లీ హిల్స్లో చూడొచ్చు. మాకు ఒక అవకాశం ఇవ్వండి. మా క్యాండిడేట్ కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, ప్రజల కొరకు పనిచేస్తున్నాము. మేము ప్రజల కొరకు, ప్రజల మంచి గురించి, ప్రజలకు అన్ని రకాల వసతులు ఉండాలని ఆలోచించి దేశ అభివృద్ధి కొరకు ఆలోచించే పార్టీ మాది.
మా పార్టీకి మీరు ఓటేసి మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఈ డెవలప్మెంట్ అని అన్నది మీకు అంటే ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ తర్వాత అని అన్న డెవలప్మెంట్ని మేము మీకు చూపిస్తాము. ఆ రకంగానే మేము ప్రామిస్ కూడా చేస్తాము. సో మీ అందరు కూడా మాకు పేరు అందరు ముందుగా 2 రిక్వెస్ట్, అందరూ బయటకు వచ్చి దయచేసి జూబ్లీ హిల్స్లో వాళ్ళంటే అందులో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ హాలిడే వచ్చిందని ఎటు వెళ్ళకుండా అందరూ కలిసి బయటకు వచ్చేసేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి ముందు. తర్వాత ఆ ఓటు ఏదో బీజేపీకి వేసి మా అభ్యర్థిని గెలిస్తే మేము మీ అభివృద్ధిలో మేము తోడుంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. Thank you. వెంటనే ప్రచారంలో ఉన్న మా స్టూడియోకి వచ్చినందుకు. ఇదండి మొత్తం మీద జయశ్రీ గారు ఒకటే చెప్తున్నారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ ఉన్న 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో అలానే ఆ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రజలకి ఎవరు నచ్చితే అంటే మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఏ అభ్యర్థి నచ్చితే ఆ అభ్యర్థికి ఓటు వేయండి. కాకపోతే భారతీయ జనతా పార్టీకి కనుక ఓటు వేస్తే అక్కడ అభివృద్ధి అన్నది ఏంటి అన్నది మేము చేసి చూపిస్తాం అన్నట్టుగా జయశ్రీ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి 4 Sides TV.